రాష్ట్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎల్లుండి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఓటర్స్ కోసం 470, టీచర్ ఓటర్ల కోసం 1000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓటేయాలంటున్న సీఈఓ సుదర్శన్ రెడ్డితో యాద్గిరి ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు? సో ఇప్పటి వరకు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి తర్వాత ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎంతమంది బరిలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అనే దాని మీద తెలుసుకునేందుకు మనతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ముగిసింది, ఇక ఎల్లుండి పోలింగ్ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఏమేం చేశారు? గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఒకటి, తర్వాత టీచర్స్ కాన్స్టిట్యున్సీ 2, 24 జిల్లాల్లో ఈ ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని విధాల ఎలక్టరల్ బాక్స్ ఈవీఎంస్ వాడడము, ఎలక్టరల్ బాక్స్ వాడటం, ఇక్కడ ఎలక్టరల్ బాక్స్ని ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఎలక్టరల్ రోల్ అనేది తయారు చేయడం, ఇవన్నీ కూడా పూర్తయినాయి. తర్వాత దీనికి సంబంధించిన పర్సనల్ ఓటింగ్ సమగ్రంగా చూసుకోవడానికి కావాల్సిన వ్యక్తుల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఒక దిశలో పూర్తయింది. తర్వాత బ్యాలెట్ ఓటు ఏ విధంగా వేయాలి అనే దానిపైన కూడా సమగ్రంగా అందరికీ తెలియపరచాలని చెప్పేసి కూడా డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. సో అన్ని విధాల డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అన్ని విధాల పూర్తిగా వాళ్ళు ఎలక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎంతమంది బరిలో ఉన్నారు, టీచర్స్కి సంబంధించినటువంటి దానికి ఎంతమంది బరిలో ఉన్నారు, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే 56 మంది క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. ఓటర్స్ తీసుకుంటే 3,55,000 పైచిలకు ఉన్నారు. తర్వాత అదేవిధంగా టీచర్స్ తీసుకుంటే 2, ఒక దాంట్లో 15 మంది, ఇంకో దాంట్లో దగ్గర 19 మంది టీచర్స్ దాంట్లో కంటెస్టింగ్గా ఉన్నాడు. దీనికి నెంబర్ ఆఫ్ ఓటర్స్ తీసుకుంటే ఒక చోట టీచర్స్కి 27,000 మంది, కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ 27,000 మంది, తర్వాత నల్గొండ టీచర్స్ తీసుకుంటే 25,000 మంది ఓటర్స్గా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఏ విధంగా ఓటు వేయాలి అనేది కూడా వాళ్ళకి సమగ్రంగా తెలియపరచడం జరిగింది. ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది. పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఏర్పాటు చేశారు, తర్వాత సిబ్బందిని ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్కి సంబంధించి ఎంతమంది నియమించారు? పోలింగ్ స్టేషన్స్ తీసుకుంటే గ్రాడ్యుయేట్స్ కోసం 499 గ్రాడ్యుయేట్స్ కోసం, టీచర్స్ కోసం ఒక చోట 270, ఇంకో చోట 200 ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, 1 మోర్ ఆఫీసర్, 3 ఉంటారు. ఈ విధంగా అందరినీ సమగ్రంగా వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ కూడా 2 విడతలు పూర్తయినాయి. వాళ్ళకి రేపు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి 24 జిల్లాల్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవి. అక్కడ నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రీచ్ అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత ఆ బాక్సెస్ని తీసుకొచ్చి పోలింగ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసామంటే కరీంనగర్లో కౌంటింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. తర్వాత టీచర్స్కి ఒకటి, తర్వాత గ్రాడ్యుయేట్స్కి ఒకటి కరీంనగర్లో, తర్వాత నల్గొండకి సపరేట్గా టీచర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటింగ్ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది. కౌంటింగ్కి కావాల్సిన ట్రైనింగ్కి పర్సనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు కూడా ట్రైనింగ్ పోలింగ్ పూర్తయిన తర్వాత 28వ తారీఖున వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏ విధంగా ఓటుని వ్యాలిడ్ ఓట్, ఇన్వాలిడ్ ఓట్ ఏందనేది కూడా వాళ్ళకి సమగ్రంగా నేర్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళు పోలింగ్ కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఇందులో తీసుకుంటే ఇక్కడ మన దగ్గర ఉన్న పేపర్, ఇది వన్ ఆఫ్ ది మోడల్, ఇది మోడల్ పేపర్. ఇది దీన్ని తీసుకుంటే ఇక్కడ క్యాండిడేట్ పేరు ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో ఉంటుంది. సింబల్ అనేది ఉండదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సింబల్స్ ఉండవు. ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. 1, 2, 3, 4 అనే ప్రిఫరెన్స్ రాయాలి. అది కూడా రోమన్ నెంబర్స్లో 1, 2, 3 అట్లా రాయొచ్చు, లేకపోతే టిక్ వేయడం, లేకపోతే తెలుగులో ONE రాయడం, లేకపోతే తెలుగులో రాయడం, అట్లాంటివి చెల్లవు.
ఎట్లా సార్ అంటే మీరు మన గతంలో కూడా చూసాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో చాలామంది కన్ఫ్యూజన్ గురవుతారు, తర్వాత ఈ వాల్యూడ్ లేని ఓట్స్ చాలామంది వేస్తూ ఉంటారు. సో ఎక్కడ తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది, వాటిపైన మీరు ఈసారి అట్లా తప్పిదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రతి చోట్ల ప్రతి జిల్లాలో కన్సర్న్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి ఓటు ఏ విధంగా వేయాలనే పెద్ద షీట్ ఒకటి పంపించాం. వాళ్ళకి అడిక్వేట్ పబ్లిసిటీ కూడా ఇవ్వమని చెప్పాం అక్కడున్న ఛానల్స్లో. తర్వాత ఓటింగ్ ఇది పోలింగ్ స్టేషన్ బయట కూడా పెద్దగా చేసి పెట్టమని చెప్పాం కూడా. ఓటు ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వేయకూడదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ దగ్గర ఉన్నది, ఇది ఒక షీట్. ఈ విధంగా ఓటు ఎలా వేయచ్చు, ఓటు ఎలా వేయకూడదు అనేది పెద్దగా షీట్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా పెన్ను అంటే మీరు ఈ పెన్నే వాడాలనేది ఏమైనా ఉంటుందా? పెన్ ఉంటుంది అక్కడ, అదే పెన్ వాడాలి. మనం సపరేట్గా పెన్ తీసుకెళ్ళి దాంతో వేయడం అనేది అది కూడా చెల్లదు. అక్కడే స్టేషన్లోనే పోలింగ్ స్టేషన్లోనే ఉంటుంది పెన్, ఆ పెన్నే వాడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఎంత వచ్చింది సార్ సీజ్ చేసింది? చేసిన వాల్యూ తీసుకుంటే 3,55,00,000 పైన ఇప్పటి వరకు మొత్తం అన్ని కలిపి అన్ని విధాల కలిపి 3,55,00,000 వరకు సీజ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తానికైతే ఇక ఎల్లుండి జరిగే ఈ గ్రాడ్యుయేట్ తర్వాత ఈ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు పూర్తి చేశాము. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ తమ ఓటును అంటే కన్ఫ్యూజన్ గురై రకరకాలుగా ఇబ్బంది పడి వేసిన ఓటు కూడా వాల్యూడ్ కాని సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి అట్లాంటివి కాకుండా ముందు జాగ్రత్తగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.